భారత చరిత్రలో మహానేతగా పేరుగాంచిన అశోకుడు మొదట్లో క్రూర జయకాంక్షతో పేరు పొందాడు. అతని అత్యంత భయంకరమైన యుద్ధం క్రీస్తు పూర్వం 261లో జరిగిన కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో 1,00,000 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఊళ్ళు ఖాళీ అయ్యాయి. కాని విజయోత్సాహం బదులు అశోకుడు మృతదేహాల మధ్య నడుస్తూ వెళ్తున్నప్పుడు తన హృదయం కదిలిపోయింది. అతని మనస్సు మారిపోయింది. హింసను విడిచిపెట్టి బౌద్ధమతాన్ని ఆచరించాడు. శాంతి, కరుణ, అహింస సందేశాలను ఆసియాలో వ్యాప్తి చేశాడు. తన సామ్రాజ్యంలో స్థూపాలు, శాసనాలు నిర్మించి ధర్మ మార్గాన్ని ప్రకటించాడు. నేటికీ అశోకుడి సింహం భారత జాతీయ చిహ్నంగా నిలుస్తోంది. రక్తపిపాసి రాజు నుంచి శాంతిదూతగా మారిన అశోకుడు చరిత్రలో అత్యంత గొప్ప మార్పుగా గుర్తించబడ్డాడు.